ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మరో ఎక్సలెంట్ ఆపర్చునిటీ వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ కొడాక్ నుంచి వార్డ్ బాయ్ పోస్ట్కి లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో 10th పాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి మంచి ఛాన్స్ ఉంది. శాలరీ కూడా 25,000 పర్ మంత్ ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా 18 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ వరకు ఉండడం వల్ల చాలామందికి అప్లై చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, వీడియోలో ఎలిజిబిలిటీ, వేకెన్సీస్, శాలరీ, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫీ, ప్రిపరేషన్ టిప్స్, ఇలా నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పాయింట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ముందుగా ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిక్రూట్మెంట్ని సైనిక్ స్కూల్ కొడాక్ విడుదల చేసింది. సైనిక్ స్కూల్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఈ స్కూల్స్లో స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్, లీడర్షిప్ క్వాలిటీస్ మరియు డిఫెన్స్ కెరియర్కి అవసరమైన ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ స్కూల్లో వార్డ్ బాయ్ పోస్ట్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. నోటిఫికేషన్ ప్రకారం టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినవి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ లేదా మెట్రికులేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 10th క్వాలిఫికేషన్ ఉన్నవారు అందరూ ఎలిజిబుల్. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి కూడా అప్లై చేసే అవకాశం ఉంది. అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్లో మరో పాయింట్ కూడా మెన్షన్ చేశారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ లేదా గవర్నమెంట్ అప్రూవ్డ్ స్కిల్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. సో ఫ్రెండ్స్, స్కిల్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్తో పాటు తప్పకుండా అటాచ్ చేయండి. క్వాలిఫికేషన్ పరంగా చూస్తే ఇది చాలా సింపుల్ రిక్రూట్మెంట్. శాలరీ విషయానికి వస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎవ్రీ మంత్ 25,000 ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయినప్పటికీ 10th క్వాలిఫికేషన్కి 25,000 శాలరీ అనేది మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఫ్యూచర్లో ఇతర జాబ్స్కి అప్లై చేసే సమయంలో కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఉంటుంది. చాలా రిక్రూట్మెంట్స్లో మ్యాక్సిమం ఏజ్ 30 లేదా 35 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ నోటిఫికేషన్లో 50 ఇయర్స్ వరకు అవకాశం ఇవ్వడం చాలా మంచి విషయం. సో ఏజ్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్ అప్లికేషన్ లేదు. ఓన్లీ ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేయాలి. అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి ఫిల్ చేయాలి. దీంతో పాటు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, మార్క్షీట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, డిమాండ్ డ్రాఫ్ట్ అన్నీ అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, హ్యాండ్ డెలివరీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు. కొరియర్ ద్వారా కాకుండా ఇండియన్ పోస్టల్ స్పీడ్ పోస్ట్ ఉపయోగించడం బెటర్. అప్లికేషన్ ఎన్వలప్ మీద పెద్ద అక్షరాల్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వార్డ్ బాయ్ అని తప్పకుండా రాయాలి. లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి 500 డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 350 మాత్రమే పే చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడాక్ పేరుతో తీసుకోవాలి. ఫీ నాన్ రిఫండబుల్. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 17th జూలై. వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయండి. ఫ్రెండ్స్, అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్: 10th మార్క్ మెమో, హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఆధార్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, డిమాండ్ డ్రాఫ్ట్ ఇవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ రూపంలో పంపాలి. సెలక్షన్ ప్రాసెస్: మొదట అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి రిటన్ ఎగ్జామ్, తర్వాత స్కిల్ టెస్ట్, అవసరమైతే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ డేట్, వెన్యూ, టైమింగ్ వంటి అప్డేట్స్ అన్నీ
అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పబ్లిష్ చేస్తారు. అందుకే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. క్వాలిఫికేషన్ 10th పాస్, శాలరీ 25,000, ఏజ్ లిమిట్ 18 to 50 years, వేకెన్సీస్ 3, అప్లికేషన్ మోడ్ ఆఫ్లైన్, లాస్ట్ డేట్ వచ్చేసి 17th జూలై. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని మిస్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.